హాయ్ స్టూడెంట్స్, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ప్రనౌన్ గురించి నేర్చుకున్నాం. ప్రనౌన్లో కూడా మనం ఆబ్జెక్టివ్ ప్రనౌన్ గురించి నేర్చుకుంటున్నాం. ప్రజెంట్ ఆబ్జెక్టివ్ ప్రనౌన్ గురించి నేర్చుకున్న తర్వాత ఆబ్జెక్టివ్ ప్రనౌన్లో మనం ముఖ్యంగా 3 రూల్స్ యూజ్ చేస్తామని చెప్పాను. అయితే ఆ 3 రూల్స్లో మొదటి రూల్ అయిన వెర్బ్ తర్వాత వస్తాయి. ఆ మొదటి రూల్ ఏంటంటే వెర్బ్ తర్వాత వస్తాయి అనమాట. ఆ రూల్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఆబ్జెక్టివ్ ప్రనౌన్ ఎప్పుడు వాడాలి అనే దానికి 3 రూల్స్ ఉన్నాయన్నా కదా. అయితే ఆ రూల్ 1లో వెర్బ్ తర్వాత ఫస్ట్ రూల్ వస్తుంది. అదేంటంటే పని ఎవరి మీద జరుగుతుంది అని చెప్పడానికి యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో ఎప్పుడైనా మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎవరి మీద, దేనికి అని అడగటానికి ఉన్నట్లు క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అయితే మనం ఎప్పుడైనా కొన్ని స్ట్రక్చర్స్ చేసుకుంటాం టెన్సెస్లో కానీ వాటిలో. అలాగే ఈ ప్రనౌన్స్లో కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అదేంటిదంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రనౌన్. పని చేసేవాడు ప్లస్ పని ఎవరి మీద ఉంటుందో పని దాని మీద. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షీ కాల్డ్ హూమ్ అంటే ఎవరిని అనే దానికి ఎలా వస్తుంది. అలాగే షీ కాల్డ్ మీ, ఆమె నన్ను పిలిచింది. సెకండ్ క్వశ్చన్, టీచర్ టీచర్స్ హూమ్. అప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుంది. టీచర్ టీచర్స్ అస్, టీచర్ మనకు పాఠాలు చెప్తారు. అలాగే థర్డ్, వి మీట్ దెమ్. అదే క్వశ్చన్ చూసుకున్నట్టే వి మీట్ హూమ్. దాని ఆన్సర్ ఎలా ఉంటుందంటే వి మీట్ దెమ్, మనం వారిని కలిసాం. ఫోర్త్ది క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఐ నో హిమ్ అని ఇక్కడ సెంటెన్సెస్ ఉంది. దానికి క్వశ్చన్ ఎలా ఉంటుంది. ఐ నో హూమ్. అప్పుడు ఆన్సర్ ఐ నో హిమ్, నాకు అతని తెలుసు అన్నట్టు ఉంటుంది. అలాగే ప్లీజ్ హెల్ప్ హర్, దయచేసి ఆమెకు సహాయం చేయండి. ఇక్కడ ప్రనౌన్స్ ఏమేంటి. మీ, నెక్స్ట్ అస్, దెమ్, హిమ్, హర్, ఇవి ప్రనౌన్స్ అన్నమాట. అసలు ఈ సింపుల్గా చెప్పాలంటే ఈ వెర్బ్ తర్వాత వచ్చే ప్రనౌన్స్కి పని చేసేవాడు సబ్జెక్ట్ అయితే ఆ పని ఎవరి మీద జరుగుతుందో వాడు ఆబ్జెక్ట్ అవుతాడు. ఆబ్జెక్ట్ స్థానంలో నౌన్కి బదులుగా వచ్చే ప్రనౌన్ని ఆబ్జెక్టివ్ ప్రనౌన్ అంటాం. వెర్బుని చూసి ఎవరిని లేదా దేనిని అని అడిగితే వచ్చే ఆన్సరే ఆబ్జెక్టివ్ ప్రనౌన్. నెక్స్ట్ వీడియోలో రూల్ నెంబర్ 2 గురించి తెలుసుకుందాం.